వెల్కమ్ టు కనెక్ట్ విత్ అర్జున్. ఈరోజు ఎక్సర్సైజ్ 2.2లో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 1/2 ఫ్రమ్ ఏ నంబర్ అండ్ మల్టిప్లై ద రిజల్ట్ బై 1/2 యూ గెట్ 1/8. వాట్ ఈస్ దట్ నంబర్? సపోజ్ ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 1/2 ఫ్రమ్ ఏ నంబర్, ఏదైనా అజ్యూమ్ దట్ ఏ నంబర్, ఒక నంబర్ని ఏమనుకుంటాం మనము, ఎక్స్ అనుకోండి. సపోజ్ ఏ నంబర్ ఈక్వల్ టు ఎక్స్. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 1/2 ఫ్రమ్ ఏ నంబర్ అంటే ఒక నంబర్ నుంచి 1/2ని సబ్ట్రాక్ట్ చేస్తే అంటే ఎక్స్ మైనస్ 1/2 అండ్ మల్టిప్లై ద రిజల్ట్ బై 1/2 అంటే దీన్ని మనం ఏం చేయాలా, 1/2తో మల్టిప్లై చేస్తే, ఇఫ్ యూ మల్టిప్లై అన్నాడు కదా, మల్టిప్లై 1/8 యూ గెట్ ద రిజల్ట్ అంటే దేనికి ఈక్వల్, 1/8కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇది 1/8కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు చూడండి, దీన్ని ఎక్స్పాండ్ చేసామనుకోండి, ఎక్స్ ఇంటూ 1/2, ఎక్స్ ఇంటూ 1/2 మైనస్ 1/2 ఇంటూ 1/2 అంటే బ్రాకెట్స్ రిమూవ్ చేసామన్నమాట, 1/8 అనమాట. ఎక్స్ ఇంటూ 1/2 ఏమవుతుంది, x/2 అవుతుంది. 1 ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ 1 1, 2 2s are 4 ఈక్వల్ టు 1/8. దిస్ ఇంప్లైస్ దీనేమి ఈ -1/4 అనేది ఉంది కదా ఇక్కడ, ఈ -1/4 అనేది దీన్ని ట్రాన్స్పోజింగ్ అంటే ఇక్కడికి ట్రాన్స్పోజ్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈక్వల్ టు అవతలకి అంటే రైట్ హ్యాండ్ సైడ్కి పంపించినప్పుడు ఏమవుతుంది, సైన్ చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది, అక్కడికి వెళ్తున్నట్లు ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఒక్కసారి చూడండి, x/2 ఈక్వల్ టు 1/8 ప్లస్ 1/4, 1/8 ప్లస్ 1/4. ఆటోమేటిక్గా x/2 ఈక్వల్ టు 4కి 8కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 8కి 4కి నార్మల్గా 2 4s are 8, 2 2s are 2, 2s are 2 1s are ఆటోమేటిక్గా ఎల్సిఎం ఏమవుతుంది, 8 అవుతుంది. 1 ఇంటూ 8ని 8తో డివిజన్ చేస్తే ఏమవుతుంది, 1 వస్తుంది. 1 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ 1 ఆల్రెడీ ఉంది ఇంటూ 4ని 2తో డివిజన్ చేస్తే ఏమవుతుంది, 2 వస్తుంది. ఓకేనా? x/2 ఈక్వల్ టు 1 ఇంటూ 1 1 ప్లస్ 2/8 అనమాట. x/2 ఈక్వల్ టు 1 ప్లస్ 1 3/8 అనమాట. x ఈక్వల్ టు ఇక్కడ 2 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది అనమాట, సారీ డివిజన్ చేస్తుంది. అటు సైడ్ వెళ్తున్నట్లు ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది, 2 అవుతుంది. 3/8 ఇంటూ 2, 2 1s are 2 4s are అంటే ఏమవుతుంది, x ఈక్వల్ టు 3/4 అనమాట. x ఈక్వల్ టు 3/4. సెకండ్ క్వశ్చన్, ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ స్విమ్మింగ్ పూల్ ఈజ్ 154 meters. 154 meters. Rectangular perimeter of a rectangular swimming pool is 154 meters. Its length is 2 meters. 2 meters more than twice its breadth anamata. What are the length and the breadth of the pool? ఒక స్విమ్మింగ్ పూల్ అనేది ఒకటి ఉంది, ఇలా ఒక స్విమ్మింగ్ పూల్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఏమన్నాడు, ఏదైతే లెంగ్త్ ఏమన్నాడు, లెంగ్త్ ఈజ్ 2 meters మోర్. లెంగ్త్ అనేది 2 meters మోర్ అంటే ఇది 2 meters మోర్ ఉంది, దేనికంటే బ్రెడ్త్ కంటే 2 meters మోర్గా ఉంది. అట్ ద సేమ్ టైం ట్వైస్ టు ఇట్స్ బ్రెడ్త్ అనమాట. ఫస్ట్ ఈ బ్రెడ్త్ని ఎక్స్ అనుకోండి, అప్పుడు లెంగ్త్ ఏమవుతుంది, ట్వైస్ 2 మోర్ అంటే యాడ్ చేయాలన్నమాట. 2 more to twice to beds. ట్వైస్ అంటే 2 times అనమాట. 2 times అంటే 2x ప్లస్ 2 అనమాట. 2x ప్లస్ 2 లెంగ్త్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నార్మల్గా ఏమని రాస్తాము, breadth equal to assume let breadth equal to x, then length ఏమవుతుంది,
లెంగ్త్ ఈక్వల్ టు లెంగ్త్ ఏమవుతుంది 2 more than twice to its breadth అంటే మీ 2 more than twice to its breadth 2 plus 2x అన్నమాట 2 plus 2x 2 more than 2 plus 2x అన్నమాట. నెక్స్ట్ నార్మల్గా పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫార్ములా ఏమి 2 of l plus b లేకపోతే 2l plus 2b ఏమి ఇది ఫార్ములా అన్నమాట మనకి ఏమి పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫార్ములా ఓకేనా. పెరిమీటర్ మామూలుగా దీని ప్రకారము పెరిమీటర్ ఏమవుతుంది 2 of సపోజ్ ఏమని రాస్తాం మనము సింపుల్గా పెరిమీటర్ ఆఫ్ ఏ స్విమ్మింగ్ పూల్ ఎంత పెరిమీటర్ ఆఫ్ ఏ స్విమ్మింగ్ పూల్ 154 meters. పెరిమీటర్ ఆఫ్ ఏ స్విమ్మింగ్ పూల్ ఫార్ములా ఏమి 2l plus 2 of l plus b లేకపోతే ఆర్ 2l plus 2b అన్నమాట ఓకేనా. ఇక్కడ లెంగ్త్ ఎంత 2 plus 2x అన్నమాట లెంగ్త్ వచ్చేసి 2 plus 2x బ్రెడ్త్ ఎంత x అన్నమాట. సపోజ్ 2 లెంగ్త్ అన్నప్పుడు ఏమవుతుంది 2 plus 2x plus l ఇది అంతా l అన్నమాట 2l plus 2bx ఈక్వల్ టు 154 meters. ఓకే ఇప్పుడు ఏమవుతుంది 2ని రిలీజ్ చేసాం అనుకోండి బ్రాకెట్స్ రిమూవ్ చేసాం అనుకోండి 2 2s are 4 ప్లస్ 2 2s are 4 into x plus 2x ఈక్వల్ టు 154 meters. ఇప్పుడు ఏమవుతుంది 6x plus 4 ఈక్వల్ టు ఏమవుతుంది 150 meters. 6x ఈక్వల్ టు 4 అనేది ఇక్కడ ఏం చేస్తుంది అడిషన్ చేస్తుంది అనమాట 4 అనేది అడిషన్ చేస్తుంది. ఇక్కడ నుంచి ట్రాన్స్పోజింగ్ అంటే ట్రాన్స్ఫర్ కావడం అనమాట ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ అంటే మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ కావడం. అలా అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ప్లస్ ఉండేది ఏమవుతుంది మైనస్ ప్లస్ సైన్ అనేది ఏమవుతుంది అంటే మైనస్ సైన్గా చేంజ్ అవుతుంది అనమాట. 6x ఈక్వల్ టు 154 మైనస్ 4 అనమాట. 154 మైనస్ 4 అంటే 6x ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 150. 6x ఈక్వల్ టు 150. నెక్స్ట్ ఇక్కడ x ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది అనమాట అటు సైడ్ వెళ్తున్నట్లే ట్రాన్స్పోజింగ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ ట్రాన్స్పోజింగ్ డివిజన్ అవుతుంది అనమాట. x ఈక్వల్ టు 1 x ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది x ఈక్వల్ టు 150/6 ఓకేనా. x ఏమవుతుంది 150/6 అనమాట. ఇప్పుడు ఏమవుతుంది x ఈక్వల్ టు 6 1s are 6 2s are 12 6 5s are 30 x ఈక్వల్ టు 25 అంటే ఇది బ్రెడ్త్ అనమాట దీన్ని ఏమంటాము బ్రెడ్త్ ఓకేనా. నెక్స్ట్ లెంగ్త్ ఏంటి ఫార్ములా లెంగ్త్ ఏమనుకున్నాము 2x plus 2 2x అంటే 2 into 25 2 into 25 plus 2 25 2s are 50 plus 2 లెంగ్త్ ఏమవుతుంది 52 అవుతుంది. లెంగ్త్ ఈక్వల్ టు 52 meters. ఇదేమి బ్రెడ్త్ ఏమవుతుంది 25 meters అన్నమాట ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ద బేస్ ఆఫ్ ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ ఈజ్ 4/3 centimeters అంటే మీ బేస్ ఒక ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి ఈ బేస్ ఎంత అన్నాడు 4/3 centimeters. ద పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 4/2/15 centimeters అంటే మీ ఇక్కడ నుంచి ఇదంతా
ఇక్కడ నుంచి ఇలా, అంటే పెరిమీటర్ అంటే చుట్టుకొలత అనమాట. దీన్ని ఈ లెంగ్త్ అంటే మీ 3 sides సమ్ ఆఫ్ 3 sides అనమాట. సమ్ ఆఫ్ 3 sides ఎంత అన్నాడు? 4 2/15 centimeters అన్నాడు. దెన్ find out what is the length of either sides of remaining equal sides. Actual ga isosceles triangle means whenever 2 sides are equal we are saying that isosceles triangle antam. అంటే మీ రెండు సైడ్లు ఈక్వల్ గా ఉంటే, ఈ రెండు సైడ్లు ఈక్వల్ గా ఉంటే దాన్ని ఏమంటామంటే ఐసోస్కేల్ ట్రయాంగిల్ అంటాడు. ఇక్కడ క్వశ్చన్ లో కూడా వాడు ఏమి ఇచ్చాడు? ఆటోమేటిక్ గా హింట్ ఇచ్చేసాడు అనమాట. రిమైనింగ్ ఈక్వల్ సైడ్స్ అని ఒక హింట్ ఇచ్చేసాడు. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ పెరిమీటర్ ఏమనుకోవాలి? ఏదన్నా ఒక సైడ్ అనుకుంటే మనం ఏమనుకుంటాము? ఎక్స్ అనుకోండి. సపోజ్ ఇది ఎక్స్ అయింది అనుకోండి, ఇది కూడా ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది అనమాట. ఓకే, లెట్ వన్ సైడ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఒక సైడ్ ఏమవుతుంది అంటే ఎక్స్ అనుకోండి. అదర్ సైడ్ ఆటోమేటిక్ గా బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు కదా, ఇక్కడ ఏమై ఈక్వల్ సైడ్స్ అన్నాడు కదా. ఈక్వల్ సైడ్స్ అన్నప్పుడు అదర్ సైడ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ వన్ సైడ్ ఎక్స్ తీసుకుంటే దెన్ ఆటోమేటిక్గా అదర్ సైడ్ ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బేస్ ఏమన్నాడు? బేస్ ఈక్వల్ టు 4/3 centimeters. 4/3 centimeters. ఇంకోటి ఫార్ములా ఏముంది మనకి ఇక్కడ? సమ్ ఆఫ్ అంటే మీ సమ్ ఆఫ్ ఆల్ sides, sum of 3 sides అంటే మీ perimeter of a triangle, perimeter of a triangle ఫార్ములా ఏమంటే sum of 3 sides అనమాట. అన్ని సైడ్స్ ని యాడ్ చేస్తే మనకు ఈక్వల్ పెరిమీటర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఒకసారి చూడండి, పెరిమీటర్ ఆఫ్ ఏ isosceles triangle ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 4 2/15 centimeters. 4 2/15 centimeters. అంటే ఇది ఏ ఫ్రాక్షన్ లో ఉంది? ఇది మనకి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది అనమాట. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం ఏం చేయాలా? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లే కన్వర్ట్ చేసుకోవాలా. ఇది కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 4 2/15 ఉన్నప్పుడు ఈ రెంటిని మల్టిప్లై చేస్తాము, దీన్ని అడిషన్ చేస్తాం అనమాట. 15 4 ఎంత? 60. 60 + 2 62. 62/15. ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది మనకు? 62/15 centimeters అనమాట. ఇదేమి పెరిమీటర్ ఆఫ్ ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ అనమాట. నార్మల్ గా ఇక్కడ ఉన్న దాని ప్రకారం ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 4/3 ఈక్వల్ టు 62/15 అనమాట. అంటే ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది? 2x ఈక్వల్ టు ఇక్కడ ఇది ఏముంది? 4/3 అనేది ఏముంది? అడిషన్ చేస్తుంది. ఈక్వల్ టు అటు సైడ్ పంపించినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది అనమాట. 62/15 మైనస్ 4/3. నార్మల్గా 15కి 3కి ఎల్సిఎం ఎంత ఏమవుతుంది? 3 5 15, 3 1 ఆటోమేటిక్గా 15 అనేది ఎల్సిఎం అవుతుంది అనమాట. ఓకేనా? 2x ఈక్వల్ టు ఎల్సిఎం ఏమవుతుంది? 15. 62 × 1 మైనస్ ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది. 4 × 3 5 కదా 5. ఓకే, 2x ఈక్వల్ టు 62 మైనస్ 20/15. 2x ఈక్వల్ టు 62 లోంచి అంటే 42/15. ఇక్కడ 2x ఇక్కడ 2 ఇది ఏం చేస్తుంది? 2 × x అనేది మల్టిప్లై చేస్తుంది. ఓకేనా? ఎక్స్ అనే దాన్ని ఈ పక్క నుంచి ఇటు సైడ్ పంపించాను అవుతుంది, డివిజన్ అవుతుంది. ఓకే,
x equal to 42/15 into 1/2. 2 1s are 2, 21s are. X equal to 21/15. ఇది ఆల్రెడీ మళ్ళీ 3తో వెళ్తా చూడండి. 3 5s are 15, 3 7s are 21. అంటే మీ 7/5. దీన్ని ఏమని రాసుకోవచ్చు, మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ చేసినప్పుడు 1 2/5 అని రాయొచ్చు అనమాట. ఇలా మనము రిప్రజెంట్ చేయొచ్చు. అంటే మీ ఎక్స్ అంటే ఏమి, 1 సైడ్. ఎక్స్ అనేది ఏమవుతుంది, 1 సైడ్ అవుతుంది. అంటే మీ ఇట్ ఈస్ 15 సెంటీమీటర్. ఏమి 1 2/5 సెంటీమీటర్స్ అనమాట. ఆటోమేటిక్గా ఇది కూడా సేమ్ అవుతుంది. అంటే మీ ఇక్కడ 1 2/5, ఇది కూడా 1 2/5. ఓకేనా, ఇలా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, సమ్ ఆఫ్ 2 numbers is 95 if one exceeds sum of 2 numbers is 95 if one exceeds the other by 15. Find the numbers అన్నాడు. సపోజ్ 2 numbers, ఏవైనా 2 numbers యొక్క సమ్ ఎంత అంటున్నాడు, 95 అంటున్నాడు. 2 numbers యొక్క సమ్ ఎంత అంటున్నాడు, 95 అంటున్నాడు. 2 numbers యొక్క సమ్ 95. ఓకేనా. ఇఫ్ వన్ ఎక్సీడ్స్ బై అదర్ బై 15, సపోజ్ లెట్ వన్ నంబర్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ అనుకో. దెన్ ఆటోమేటిక్గా అదర్ నంబర్ ఏమవుతుంది, అదర్ నంబర్ అంటే మీ సెకండ్ నంబర్ అనమాట. నంబర్ ఏమన్నాడు, ఎక్సీడ్స్ బై 15 అంటే ముందు దానికంటే 15 ఎక్కువ. ఎక్సీడ్స్ అంటే ఎక్కువ అనమాట. ఎక్సీడ్స్ బై 15. ఇక్కడ సమ్ ఆఫ్ 2 numbers ఫార్ములా ఏమి, సమ్ ఆఫ్ 2 numbers సమ్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు 95. అంటే సమ్ ఆఫ్ 2 numbers అంటే ఈ నంబరు ఈ నంబరు ఈ రెండింటిని కలిపితే 95 అలా. అంటే ఎక్స్ ప్లస్ 15 ఈక్వల్ టు 95. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది, 2x ప్లస్ 15 ఈక్వల్ టు 95. 2x ఈక్వల్ టు, ఇక్కడ 15 ఉంది కదా, ప్లస్ 15 అని ఉన్నది. ఇక్కడికి వెళ్తున్నట్లు ఏమవుతుంది, ట్రాన్స్పోజింగ్ అవుతుంది అనమాట. ట్రాన్స్పోజింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది అనమాట. 95 మైనస్ 15. ఓకే, 2x ఈక్వల్ టు 80. 95 లోంచి 15 పోతే 8. ఇక్కడ 2x అంటే మీ 2 ఇంటూ ఎక్స్ అనమాట. ఇక్కడ ట్రాన్స్పోజింగ్ అంటే మీ 2ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది, డివిజన్ అవుతుంది అనమాట. ఎక్స్ ఈక్వల్ టు 80/2. 2 1s are 2 4s are. అంటే దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు 40. అంటే మీ ఎక్స్ ఈక్వల్ టు 40 అంటే ఈ నంబర్ ఏ నంబరు, 1 నంబర్ వచ్చేసి 40. సెకండ్ నంబర్ అంటే మీ అదర్ నంబర్ ఏమంటున్నాము, 40 ప్లస్ 15. అదర్ నంబర్ ఏమవుతుంది, 65 అవుతుంది. అదర్ నంబర్ ఏమవుతుంది, 65. అదర్ నంబర్ ఈక్వల్ టు ఏమన్నాడు, ఎక్స్ ప్లస్ 15 అన్నాడు కదా. ఎక్స్ ప్లస్ 15 అంటే ఎక్స్ ఈక్వల్ టు 40 ప్లస్ 15, సారీ ఇక్కడ 55 ఏమవుతుంది, 55 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 5:3. 2 numbers యొక్క రేషియో వచ్చేసి 5:3 అన్నమాట. ఇఫ్ దే డిఫర్ బై 18, వాటి యొక్క డిఫరెన్స్ ఎంత, 18 అనమాట. వాట్ ఆర్ ద నంబర్స్ అని అడుగుతున్నాడు. ఓకే, లెట్ ఇక్కడ ఏమనుకుంటామంటే లెట్ ద రేషియో బిట్వీన్ నంబర్స్ ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనుకుంటే ఆటోమేటిక్గా ఫస్ట్ నంబర్ ఏమవుతుంది, 5x అవుతుంది. ఫస్ట్ నంబర్ ఏమవుతుంది, 5x.
ఫస్ట్ నంబర్ ఈక్వల్ టు 5x. సెకండ్ నంబర్ ఏమవుతుంది? సెకండ్ నంబర్ ఈక్వల్ టు 3x అవుతుంది. ఓకే, అది రేషియోని మనం ఎక్స్ అనుకుంటే ఆ రేషియోని ఎక్స్ అనుకుంటే మనకేమవుతుంది? ఫస్ట్ నంబరు 5x అవుతుంది, సెకండ్ నంబర్ ఏమవుతుంది? 3x అవుతుంది. మామూలు ఇక్కడ డిఫరెన్స్ అన్నాడు అంటే మీ 5x మైనస్ 3x. 5x మైనస్ 3x అంటే ఎంత? 18 అంటున్నాను. 5x మైనస్ 3x ఈక్వల్ టు 18 అంటున్నాను. అంటే మీ 2x ఈక్వల్ టు ఏమవుతుంది? 18. x ఈక్వల్ టు ఎంత? 18/2. ఎందుకంటే ఇక్కడ డివిజన్ చేస్తుంది, ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది. ట్రాన్స్పోజింగ్ అంటే మీ ట్రాన్స్ఫర్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి డివిజన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇది అవుతుంది అన్నమాట. 2 1s are 2 9s are అంటే ఆటోమేటిక్గా ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 9 అవుతుంది. అంటే మీ రేషియో ఎంత? 9. ఫస్ట్ నంబర్ ఏంటి? ఫస్ట్ నంబర్ ఈక్వల్ టు 5x అంటే మీ 5 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత? 9. 5 ఇంటూ 9 అంటే మీ ఫస్ట్ నంబర్ ఎంత? 45. దెన్ సెకండ్ నంబర్ ఏమవుతుంది? ఈక్వల్ టు 3x అన్నాడు. అంటే 3 ఇంటూ 9 ఈక్వల్ టు 27. ఓకేనా? ఇలా మనము చూసుకోవచ్చు అన్నమాట ప్రాబ్లమ్. నెక్స్ట్ క్వశ్చన్, 3 consecutive integers add up to 51. వాట్ ఆర్ ద ఇంటీజర్స్? కాన్సిక్యూటివ్, ఇక్కడ టర్మ్ కాన్సిక్యూటివ్ అంటున్నాడు. ఈ కాన్సిక్యూటివ్ అనే టర్మ్ ఏమంటే కంటిన్యూగా వచ్చే వాటిని కాన్సిక్యూటివ్ అంటారు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకోండి, నెక్స్ట్ నెంబర్ 3, నెక్స్ట్ నెంబర్ 4 ఇలా వచ్చేదాన్ని మనము కాన్సిక్యూటివ్ నంబర్స్ అని అంటాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ సపోజ్ ఫస్ట్ నంబర్ అనుకోండి. ఫస్ట్ నంబర్ ఏమి? ఎక్స్ అనుకోండి. ఆటోమేటిక్గా సెకండ్ నెంబర్ ఏమవుతుంది? సెకండ్ నంబర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అవుతుంది అన్నమాట. దెన్ థర్డ్ నంబర్ ఏమవుతుంది? థర్డ్ నంబర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అన్నమాట. ఓకేనా? ఇలా అంటే ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2. ఇక్కడ ఏమి? సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఏమవుతుంది? 51 అన్నాడు. అంటే సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే అర్థమేమి? ఈ మూడింటిని మనము యాడ్ చేయాలన్నమాట. ఈ మూడింటిని. ఓకేనా? ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 2. ఓకేనా? ఇదొక నంబర్, ఇదొక నంబరు, ఇదొక నంబరు, ఇదొక నంబరు, ఇదొక నంబర్. ఈక్వల్ టు దేనికి ఈక్వల్ టు కావాలా? 51కి ఈక్వల్ టు కావాలన్నమాట. ఓకేనా? ఇక ఇప్పుడు బ్రాకెట్స్ రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 51. ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 3x ప్లస్ 3, 1 ప్లస్ 2 3 అవుతుంది అన్నమాట. 51. 3x ఈక్వల్ టు ట్రాన్స్పోజింగ్ 3ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఇక్కడ ప్లస్ 3 ఉంది, ఆ పక్కకి వెళ్తున్నట్లు ఏమవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తున్నట్లే మైనస్ అవుతుంది. 51 మైనస్ 3. 3x ఈక్వల్ టు 51 మైనస్ 3లో 48 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ ఏం చేస్తుంది? 3ని మల్టిప్లై చేస్తుంది. ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఈక్వల్ టు అవతలకి, అంటే మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. 48 ఎక్స్ ఈక్వల్ టు 48/3 అనమాట. 3 1s are 3 1s are 3 6 are అంటే ఎక్స్ ఈక్వల్ టు
16 అనమాట. x ఈక్వల్ టు 16 అంటే మీ ఫస్ట్ నంబర్. దిస్ ఈజ్ ఫస్ట్ నంబర్. ఓకేనా. సెకండ్ నంబర్ ఏమి x ప్లస్ 1 అంటే ఏమవుతుంది 16 ప్లస్ 1 ఏమవుతుంది 17 అవుతుంది సెకండ్ నంబర్. థర్డ్ నంబర్ ఈక్వల్ టు x ప్లస్ 2 అనమాట. x ప్లస్ 2 అంటే x అంటే 16 ప్లస్ 2 ఈక్వల్ టు 18. ఓకేనా. 16 ప్లస్ 17 ప్లస్ 18 ఈక్వల్ టు ఏమవుతుంది 51 అవుతుంది. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8. 3 బిఫోర్ క్వశ్చన్ లో మనం ఏం చేసాం, కాన్సిక్యూటివ్ నంబర్స్ యొక్క సమ్ చూసాం. ఇక్కడ కూడా సమ్మే కానీ మల్టిపుల్స్ ఆఫ్ 8 అన్నాడు. సపోజ్ ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ నంబర్ లెట్ ఫస్ట్ నంబర్ x అనుకోండి. ఫస్ట్ నంబర్ ఏమవుతుంది x అవుతుంది. అంటే దీని యొక్క మల్టిపుల్ అన్నప్పుడు 8 యొక్క మల్టిపుల్ అన్నప్పుడు ఏమవుతుంది 8 ఇంటూ ఎక్స్ అంటే 8 ఇంటూ ఎక్స్. ఓకేనా. సెకండ్ నంబర్ కూడా 8 మల్టిపుల్లే కాబట్టి x ప్లస్ 1 అన్నమాట. 8 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. థర్డ్ నంబర్ కూడా 8 మల్టిపుల్లే కాబట్టి థర్డ్ నంబర్ ఈక్వల్ టు 8 ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఈక్వల్ టు 888. అంటే ఏమన్నట్లు అర్థము 8x ప్లస్ 8 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 8 ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 888. ఓకేనా. ఇప్పుడు 8x బ్రాకెట్స్ రిమూవ్ చేస్తే 8x ప్లస్ 8 ప్లస్ 8x ప్లస్ 16 ఈక్వల్ టు 888. 8 8 16 16 8 24 24x ప్లస్ 24 ఈక్వల్ టు ఎంత 888. 24x ఇక్కడ చూడండి 24 అనేది ఏమవుతుంది ప్లస్ చేస్తుంది, ట్రాన్స్పోజింగ్ చేస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది అన్నమాట. 24x ఈక్వల్ టు 888 మైనస్ 24. 24x ఈక్వల్ టు 864 అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఏమి 24x ఈక్వల్ టు 864 అన్నమాట. ఓకేనా. ఇక్కడ x 24 ఇంటూ ఎక్స్ 24x అంటే అర్థం ఏమి 24 ఇంటూ ఎక్స్. ఇక్కడికి వెళ్తున్నట్లు ఏమవుతుంది ట్రాన్స్పోజింగ్ అయినప్పుడు బై అవుతుంది అన్నమాట. ఓకేనా. x ఈక్వల్ టు 864/24 అన్నమాట. నార్మల్గా క్యాన్సిలేషన్ అయినా చేయొచ్చు, డివిజన్ అయినా చేయొచ్చు. సింపుల్గా చేయాలన్నప్పుడు 4 6 24, 4 2 4 1 4 6 24. చూడండి ఎలా క్యాన్సిలేషన్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఏమన్నాను 864 డివైడెడ్ బై 24 అనమాట. డివైడెడ్ బై 24. దీంతో క్యాన్సిలేషన్ చేసేటప్పుడు 4 6 24, 4 2 8. ఇక్కడ 4 1 4 అన్నప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుంది 2 రిమైనింగ్ ఉంటుంది.
24 అన్నప్పుడు ఏమవుతుంది 4 6 జర్ 24 6 1 జర్ 6 3 జర్ 6 6 జర్ అంటే మీ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్ టు 36 అన్నమాట. ఎక్స్ ఈక్వల్ టు 36 అంటే ఫస్ట్ నంబర్ ఏమవుతుంది ఫస్ట్ నంబర్ ఏమవుతుంది 8x అంటే 8 into 36 ఓకేనా 8 into 36 ఈక్వల్ టు 8 6 జర్ 48 4 8 3 జర్ 24 ప్లస్ 4 28 288 అన్నమాట 288. నెక్స్ట్ సెకండ్ నంబర్ ఏమని రాశారు 8 of x plus 1 అంటే ఏమవుతుంది 8 ఈక్వల్ టు 8 of 36 plus 1 అంటే 8 into 37 8 into 37 అన్నప్పుడు ఏమవుతుంది 8 7 జర్ 56 8 3 జర్ 24 ప్లస్ 29 అన్నమాట 296. సెకండ్ నంబర్ వచ్చేసి 8 కాన్సిక్యూటివ్ 8 మల్టిపుల్ అన్నమాట సెకండ్ కాన్సిక్యూటివ్ 8 మల్టిపుల్. నెక్స్ట్ థర్డ్ నంబర్ ఏంటి 8 of x plus 2 8 of x plus 2 8 of 36 plus 2 ఏమవుతుంది 8 into 38 అన్నమాట ఏమవుతుంది 304 అవుతుంది 304. దీస్ ఆర్ ద కాన్సిక్యూటివ్ 8 మల్టిపుల్స్ ఏమేమి 288 ఒకటి 296 ఒకటి 304 ఒకటి ఇవన్నీ కూడా 8 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్. వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 888 అనేది వస్తుంది అన్నమాట. 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ x ప్లస్ 1 x ప్లస్ 2 ఓకేనా. ఇక్కడ ఏమన్నాడు 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ సచ్ దట్ దే ఆర్ టేకెన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ మల్టిప్లైడ్ బై 2 3 and 4 రెస్పెక్టివ్లీ. ఎక్స్కి 2తో మల్టిప్లై చేయాలా ఎక్స్ ప్లస్ 1 వచ్చేసి 3తో చేయాలా ఎక్స్ ప్లస్ 2 వచ్చేసి 4తో చేయాలన్నమాట ఓకేనా. యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఆ మూడింటిని యాడ్ చేస్తే 2 3 4తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే 74 వస్తుంది. లెట్ ఎక్స్ ఫస్ట్ నంబర్ ఈక్వల్ టు ఎక్స్. ఫస్ట్ నంబర్ ఏం తీసుకున్నాం ఎక్స్ తీసుకున్నాం. సెకండ్ నంబర్ ఈక్వల్ టు ఎక్స్ ఇంతకుముందు ఎక్స్ ప్లస్ 1 అవుతుంది కాన్సిక్యూటివ్ నంబర్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ 1 అవుతుంది అనమాట. కాన్సిక్యూటివ్ అనే టర్మ్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 1. థర్డ్ నంబర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అనమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం యాడ్ చేసి 2 and 3 4 మల్టిప్లై చేసి యాడ్ చేస్తే 74 రావాలన్నమాట ఓకేనా. ఎక్స్ ఇంటూ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 2 3 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 4 ఈక్వల్ టు 74. ఎక్స్ ఇంటూ 2 ఏమవుతుంది ఎక్స్ ఇంటూ 2 వచ్చేసి 2x అవుతుంది 2x ప్లస్ ఈ బ్రాకెట్స్ రిమూవ్ చేసినప్పుడు 3x ఇంటూ 3 3x ప్లస్ 1 ఇంటూ 3 3 ప్లస్ x ఇంటూ 4 4x ప్లస్ 2 4 8 ఈక్వల్ టు 74. ఇప్పుడు 2xని 3xని 4xని యాడ్ చేయాలి ఏమవుతుంది 9x అవుతుంది అనమాట 9x ప్లస్ ఇప్పుడు 3ని 8ని యాడ్ చేస్తే
11 అవుతుంది అనమాట. 3 + 8 = 11. 11 = 74. 9x = ట్రాన్స్పోజింగ్ అనమాట. +11ని ఈ పక్క నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు, అంటే ట్రాన్స్పోజింగ్ అంటే ప్లేస్ చేంజ్ చేసినప్పుడు, ఓకేనా, మైనస్ అవుతుంది. 74 - 11. 9x = 63. x = 9 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ట్రాన్స్పోజ్ చేసినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్కి డివిజన్ అవుతుంది. 63/9. 9 1s are 9 7s. x వాల్యూ ఎంత? 7. x వాల్యూ వచ్చేసి 7 అనమాట. సెకండ్, ఇది ఫస్ట్ నంబర్ = 7, ఎందుకంటే x = 7 కాబట్టి 7. సెకండ్ నంబర్ = x + 1. 7 + 1, x + 1, 7 + 1 అనమాట. 7 + 1 అంటే 8. థర్డ్ నంబర్ = x + 2 = 7 + 2. 7 + 2 వచ్చేసి 9 అనమాట. ఓకేనా, వీటన్నిటిని 7ని 2తో మల్టిప్లై చేస్తే 14, 8ని 3తో మల్టిప్లై చేస్తే 24, 9ని 4తో మల్టిప్లై చేస్తే 36. వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 74 రావాలి. చూడండి, 9 + 6 + 4 10, 10 + 4 14. ఓకేనా, నెక్స్ట్, the ages of Rahul and Harun are in the ratio 5:7. 4 years later, the sum of their ages will be 56 years. What are the present ages? 4 years later తర్వాత sum of their ages will be 56 years అన్నమాట. మనము ప్రెజెంట్ ఏజ్ ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు లెట్ ఏమని తీసుకోవాలా? రేషియో ఫైండ్ అవుట్, ద రేషియో బిట్వీన్ రాహుల్స్ అండ్ హారూన్స్ అనేది తీసుకోవాలన్నమాట. ఎందుకంటే రేషియోలో 5:7 ఉంది కాబట్టి ఆ రకంగా తీసుకో. లెట్ the ratio between Rahul and Harun is equal to x. then ఆటోమేటిక్ గా ఏమవుతుంది? రాహుల్స్ present age ఈక్వల్ టు 5 కదా, 5x అవుతుంది. నెక్స్ట్ హారూన్స్ ప్రెజెంట్ ఏజ్ ఈక్వల్ టు 7x, రేషియో 7x కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? 4 years later the sum of their ages will be 56 years అంటున్నాడు. 4 years later the sum of Rahul and Harun's age ఈక్వల్ టు ఎంత? 56 అన్నమాట. ఆల్రెడీ చెప్పాడు కదా 56 అని. 56 అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ ఏజ్కి వాళ్ళను 4 years కలిపితే సరిపోతాయి కదా.
అంటే ప్రెజెంట్ ఏజ్ ఎంత 56 రాహుల్ది ప్లస్ 4 ఇయర్స్ తర్వాత 5x ప్లస్ 4 అవుతుంది. హారోన్స్ ఏమవుతుంది 7x ప్లస్ 4 ఈక్వల్ టు 56. 5x ఒకటి 7x ఒకటి 11x అవుతుంది అన్నమాట, 12x అవుతుంది ఈక్వల్ టు 12x ఈక్వల్ టు 4 ప్లస్ 4 8 12x ప్లస్ 8 ఈక్వల్ టు 56. 12x ఈక్వల్ టు ఇక్కడ 8 ఏం చేస్తుంది యాడ్ చేస్తుంది, ఓకేనా, ప్లస్ సైజ్ ఉంది. ట్రాన్స్పోజింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ట్రాన్స్పోజింగ్ అంటే ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మైనస్ అవుతుంది. 56 మైనస్ 8 12x ఈక్వల్ టు 48. x ఈక్వల్ టు ఇక్కడ 12 ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది, ఈక్వల్ టు అటు సైడ్ వెళ్తున్నట్లే డివిజన్ చేస్తుంది అనమాట. x ఈక్వల్ టు 48/12. 12 1s 12 4s, ఓకేనా. x ఈక్వల్ టు 4. రాహుల్స్ నెక్స్ట్ రాహుల్స్ ప్రెజెంట్ ఏజ్. రాహుల్స్ ప్రెజెంట్ ఏజ్ ఈక్వల్ టు 5x అన్నమాట, ఈక్వల్ టు 5 into 4 ఈక్వల్ టు 20. హారోన్స్ ప్రెజెంట్ ఏజ్ ఎంత 7x ఈక్వల్ టు 7 into 4 28 అన్నమాట. చూడండి ఇక్కడ 20 ప్లస్ 20 4 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది 28 తేడా ఉంది. 24 4 ఇయర్స్ తర్వాత 24 అవుతుంది, వీళ్ళు ఏమవుతుంది 28 అవుతుంది, 32 అవుతుంది. 28 ప్లస్ 4 32, 56 ఇయర్స్. వచ్చిందా లేదా? ఈ రకంగా మనము ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, ద నంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ రేషియో 7:5. ఓకేనా. ద నంబర్ ఆఫ్ బాయ్స్ 8 more than ద నంబర్ ఆఫ్ గర్ల్స్. రేషియో వచ్చేసి 7:5, బాయ్స్ వచ్చేసి 8 more than ద నంబర్ ఆఫ్ గర్ల్స్. వాట్ ఈస్ ద టోటల్ క్లాస్ స్ట్రెంగ్త్ కనుక్కోమన్నాడు. 8 మంది ఎక్కువ ఉన్నారు బాయ్స్ గర్ల్స్ కంటే, ఓకేనా. టోటల్ స్ట్రెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎంతమంది ఉన్నారు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ రేషియో బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈక్వల్ టు x. దెన్ girls number of girls equal to 5x. number of boys equal to 7x. ఓకేనా. ఇక్కడ ఏమంటున్నాడు 8 more than ద నంబర్ ఆఫ్ గర్ల్స్ అంటున్నాడు. అంటే మనం ఏమని రాయొచ్చు 5x ప్లస్ 8 ఈక్వల్ టు 7x అని రాయొచ్చా లేదా? 7x లేకపోతే 7x ఈక్వల్ టు 5x
5x ప్లస్ 8. ఓకేనా, ఇలా రాయొచ్చు. లేదు అనేటివి అంటే 5x నంబర్ ఆఫ్ గర్ల్స్ని కంపేర్ చేసినప్పుడు 7x 5x ప్లస్ 8 ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుంది 7x 8 మోర్ కాబట్టి అక్కడ రాసినాం. ఓకేనా, ట్రాన్స్పోజింగ్ చేద్దాం. 7x మైనస్ 5x ఈక్వల్ టు 8. 2x ఈక్వల్ టు 8/8. x ఈక్వల్ టు 8/2. 2 1s 2 4s. x ఈక్వల్ టు 4 అన్నమాట. ఓకే, నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు 5x ఈక్వల్ టు 5 into 4 20. number of boys equal to 7x equal to 7 into 4. 7 4s 28. టోటల్ ఎంతమంది 48 మెంబర్స్. 20 plus 4 చూడు వేరియేషన్ కూడా అంతే ఉంది, ఈక్వల్గా ఉంది. 20 plus 4 48. బైచుంగ్స్ ఫాదర్ ఈజ్ 26 years యంగర్ దాన్ ద బైచుంగ్స్ గ్రాండ్ ఫాదర్. అంటే బైచుంగ్స్ ఫాదర్ అనే బైచుంగ్స్ పర్సన్ యొక్క ఫాదరు వాళ్ళ తాత కంటే గ్రాండ్ ఫాదర్ కంటే 26 years చిన్నవాడు అనమాట. అండ్ 29 years ఓల్డర్ దాన్ ద బైచుంగ్. బైచుంగ్ అంటే 29 years ఓల్డర్ అనమాట. ఓకేనా, ఫస్ట్ ఏం రాస్తాం బైచుంగ్స్ ఫాదర్ ఏజ్ తీసుకుందాం. బైచుంగ్స్ ఫాదర్ ఏజ్ లెట్ బైచుంగ్స్ ఫాదర్ ఏజ్ ఈక్వల్ టు x. ఓకేనా, నెక్స్ట్ బైచుంగ్స్ గ్రాండ్ ఫాదర్ ఏజ్. బైచుంగ్స్ గ్రాండ్ ఫాదర్ ఏజ్ ఎంత ఏమవుతుంది 26 years యంగర్ అన్నాడు. అంటే యంగర్ అంటే చిన్నవాడు ఎవరికంటే గ్రాండ్ ఫాదర్ కంటే. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది బైచుంగ్స్ ఏజ్ గ్రాండ్ ఫాదర్ ఏజ్ x plus 26 అవుతుంది. నెక్స్ట్ బైచుంగ్స్ ఏజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమైనా 29 years ఓల్డర్ దాన్ ద బైచుంగ్. 29 years ఓల్డర్ అనమాట. అంటే మీ పెద్దవాడు అంటే మీ బైచుంగ్స్ ఫాదర్ కంటే 29 years ఓల్డర్ కాబట్టి -29 అనమాట. నెక్స్ట్ ఏమన్నాడు ద సమ్ ఆఫ్ ద ఏజెస్. అందరి ఏజెస్ 135 అనమాట. అందరి ఏజెస్ ఎంత 135. చూడ ఒకసారి సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత అన్నాడు 135 అన్నాడు. ఏవేవి బైచుంగ్స్ ఏజ్ ఎంత x - 29 ప్లస్ బైచుంగ్స్ ఏజ్ అంటే మీ వాళ్ళ ఫాదర్ ఏజ్ x, బైచుంగ్స్ గ్రాండ్ ఫాదర్ ఏజ్ x plus 26 ఈక్వల్ టు 135 అన్నమాట. ఇక్కడ చూడండి బ్రాకెట్స్ రిమూవ్ చేసినామంటే x - 29 ప్లస్ x plus 26 ఈక్వల్ టు 135. ఇక్కడ ఏమవుతుంది x 3x అవుతుంది. 3x minus 29 plus 26 ఏమవుతుంది -3 ఈక్వల్ టు 135. 3x ఈక్వల్ టు ఇక్కడ ట్రాన్స్పోజింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోజింగ్ అవునప్పుడు ఏమవుతుంది ప్లస్ ఉండేది మైనస్ అవుతుంది, మైనస్ ఉండేది ప్లస్ అవుతుంది అనమాట. ఇక్కడ -3 ఉంది కాబట్టి అటు సైడ్ వెళ్తున్నట్లే
ఏమవుతుంది +3 అవుతుంది 135 + 3 3x ఈక్వల్ టు 138. ఓకే నెక్స్ట్ ఇక్కడ 3x ఈక్వల్ టు 138 x ఈక్వల్ టు 138 డివైడెడ్ బై 3 అన్నమాట. 3 1s are 3 4s are 3 6s are x ఈక్వల్ టు 46. x ఎవరు బైచుంగ్స్ ఫాదర్. బైచుంగ్స్ ఫాదర్ ఏజ్ ఎంత బైచుంగ్స్ ఫాదర్ ఏజ్ x అంటే 46 years. నెక్స్ట్ బైచుంగ్స్ గ్రాండ్ ఫాదర్ ఏజ్. బైచుంగ్స్ గ్రాండ్ ఫాదర్ ఏజ్ ఈక్వల్ టు x + 26 అన్నమాట. x + 26 అంటే 46 + 26 ఈక్వల్ టు 72 years. ఎవరిది బైచుంగ్స్ గ్రాండ్ ఫాదర్ది. నెక్స్ట్ బైచుంగ్స్ ఏజ్. బైచుంగ్స్ ఏజ్ ఎంత x - 29 అన్నమాట. అంటే x అంటే 46 - 29 ఏమవుతుంది 17 years అవుతుంది. దిస్ ఈజ్ ద సొల్యూషన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 15 years from now Ravi's age will be 4 times of present age. What is Ravi's present age అంటున్నాడు. ఓకే 15 years from now అంటే మీ present age నుంచి 15 years అంటే మీ present age నుంచి 15 years యాడ్ చేస్తే present age కి 4 times అంటున్నాడు. ఓకేనా. ఫస్ట్ Ravi's present age. Let Ravi's present age ఏమనుకుందాం x అనుకుందాం. ఆఫ్టర్ 15 years 15 years Ravi's age ఈక్వల్ టు ఏమన్నాడు 4 times అన్నాడు. 15 years from now ఏమవుతుంది 4 times అంటే 4 times of x 4x అన్నమాట. జనరల్గా ఏమవుతుంది 15 years ప్రెసెంట్ ఏజ్కి 15 years అన్నప్పుడు ఏమవుతుంది x + 15 ఇది ఈక్వల్ టు 4x అన్నమాట. ఓకేనా. 4x ఈక్వల్ టు ఎలా రాసినా కూడా ప్రాబ్లం లేదు కదా. LHS ఈక్వల్ టు RHS అన్నప్పుడు రివర్స్ రాసినా కూడా ప్రాబ్లం లేదు. ఓకేనా. 4x ఈ ట్రాన్స్పోజింగ్ చేస్తున్నా ఈ ఎక్స్ని ఏం చేస్తున్నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తున్నా. 4x - x ఈక్వల్ టు 15. 4x లోంచి x పోతే 3x ఈక్వల్ టు 15. x ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇక్కడికి వెళ్తున్నట్లే డివిజన్ అవుతుంది. 15/3 3 1s are 3 5s are x ఈక్వల్ టు 5. అంటే మీ Ravi's present age ఎంత x అంటే 5 అన్నమాట. 5 years. ఆఫ్టర్ 15 years Ravi age. ఆఫ్టర్ 15 years Ravi age ఎంత అవుతుంది x + 15 అంటే ఏమవుతుంది 5 + 15 20 years అన్నమాట. ఓకేనా. దిస్ ఈస్ ద సొల్యూషన్. Whenever you understand the question, you can easily answer any problem. క్వశ్చన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఈజీగా మనము సాల్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్
13th question. A rational number such that when you multiply by 5/2 and add 2/3 to the product, you get -7/12 anamata. Okay na? First, let a rational number ఒక రేషనల్ నంబర్ ఏదనుకుంటాము, ఎక్స్ అనుకోండి. ఏమంటాం, మల్టిప్లై బై 5/2, ఎక్స్ ఇంటూ 5/2 అండ్ యాడ్, తర్వాత ఈ ప్రొడక్ట్కి ఏం యాడ్ చేయాలా, 2/3 యాడ్ చేస్తే వీ కెన్ గెట్ రిజల్ట్ -7/12 అన్నది. అంటే 5x/2 ప్లస్ 2/3 ఈక్వల్ టు -7/12 అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకవేళ దీన్ని 2 వేస్లో చేయొచ్చు. ఎట్లా అంటే ఈ రెండింటికి ఎల్సిఎం కనుక్కొనేసి ఇక్కడ నుంచి దీన్ని ట్రాన్స్పోజింగ్ చేయొచ్చు, లేకపోతే ఎంటైర్గా ఈ ఫ్రాక్షన్ని కూడా ట్రాన్స్పోజ్ చేయొచ్చు అన్నమాట. చూడండి, ఫస్ట్ దీన్ని ట్రాన్స్పోజ్ చేసేది చూద్దాం. అటు సైడ్కి రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేద్దాం. 5x/2 ఈక్వల్ టు -7/12 -2/3. 5x/2 ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందంటే 12 అవుతుంది. ఎలా అంటే 12కి 3కి ఎల్సిఎం చూడండి, 3 4 12, 3 1 3 × 4 12 అన్నమాట. -7 × 1, ఎందుకంటే 12ని 12తో డివిజన్ చేస్తే 1 వస్తుంది. -2 ఇంటూ 3ని 12తో డివిజన్ చేస్తే ఏమవుతుంది, 12ని 3తో డివిజన్ చేస్తే 4 వస్తుంది. ఇట్లా అన్నమాట. 5x/2 ఈక్వల్ టు -7 -8/12. 5x/2 ఈక్వల్ టు -15/12. ఇక్కడ 5/2 అనేది ఏం చేస్తుందంటే మల్టిప్లై చేస్తుంది ఎక్స్కి, ఇక్కడికి వెళ్తున్నట్లే డివిజన్ చేస్తుంది, అంటే రివర్స్ అవుతుంది అనమాట. -5/12 ఇంటూ 2/5 అంటే రివర్స్ అవుతుంది ఫ్రాక్షన్. 5 1s 5 3s 3 1s 3 4s 2 1s 2 2s, x ఈక్వల్ టు -1/2. దిస్ ఈజ్ ద రేషనల్ నంబర్. ఇదే మనకు కావాల్సిన రేషనల్ నంబర్. ఏం రేషనల్ నంబర్, -1/2. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. లక్ష్మి ఈజ్ ఏ క్యాషియర్ ఇన్ ఏ బ్యాంక్. లక్ష్మి అనే ఆమె క్యాషియర్, ఎందులో, బ్యాంకులో క్యాషియర్ అనమాట. ఓకేనా, బ్యాంకులో క్యాషియర్. షీ హ్యాస్ ఏ కరెన్సీ నోట్స్ డినామినేషన్స్ 100 రూపీస్, 50 రూపీస్, 10 రూపీస్. ఓకే, ఆమె లక్ష్మి అనే ఆమె బ్యాంకులో క్యాషియర్ అనమాట. డినామినేషన్స్ వచ్చాయన్నమాట 10, 100, 50, 10. వీటి యొక్క రేషియో ఎలా ఉందంటే 2:3:5 రేషియోలో ఉంది. కానీ ఆమెకు టోటల్ క్యాష్ ఎంత వచ్చింది, 4 lakhs వచ్చింది. హౌ మెనీ నోట్స్ ఈచ్ ఆఫ్ డినామినేషన్, అన్ని నోట్స్ ఒక్కోటి, అంటే మీ 10 ఎన్ని నోట్స్ ఉన్నాయి, 50 ఎన్ని నోట్స్ ఉన్నాయి, ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? ఫస్ట్ లెట్ ద రేషియో ఓకే, లెట్ ద కామన్ రేషియో, ఇక్కడ ఏమనుకుంటామంటే కామన్ రేషియో బిట్వీన్ ద number of notes x అనుకోండి, నెంబర్ ఆఫ్ నోట్స్ x అనుకోండి. దెన్ రెస్పెక్టివ్లీ అన్నాడు కదా 2:3:5. దెన్ 100 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్ ఎంత, 2x అవుతుంది.
50 rupees notes. 50 rupees notes ఏమవుతుంది 3x అవుతుంది. 10 rupees notes 5x అవుతుంది. ఓకేనా. టోటల్ క్యాష్ దెన్ టోటల్ క్యాష్ ఈక్వల్ టు 4 lakhs. టోటల్ క్యాష్ ఎంత 4 lakhs అన్నమాట. టోటల్ క్యాష్ అంటే ఏమి, ఇవి ఈ నోట్స్ 100 rupees నోట్స్, 50 rupees నోట్స్, 10 rupees నోట్స్ వీటన్నిటిని కంబైన్ చేసి క్యాష్ రావాలి. 100 rupees నోట్స్ ఎన్ని ఉన్నాయి 100 into 2x ప్లస్ 50 rupees నోట్స్ 3x ఉన్నాయి 50 into 3x ప్లస్ 10 rupees నోట్స్ 5x ఉన్నాయి 10 into 5x ఈక్వల్ టు 4 lakhs. అంటే ఇక్కడ ఏమవుతుంది 200x ప్లస్ 150x ప్లస్ 50x ఈక్వల్ టు 4 lakhs. ఓకే. టోటల్ కంబైన్ చేస్తే 200 ప్లస్ 200 400x ఈక్వల్ టు 4 lakhs. x ఈక్వల్ టు 4 lakhs డివైడెడ్ బై 400. ఎందుకు ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడికి వెళ్తున్నట్లు డివిజన్ అవుతుంది. 400 1s 1000 అంటే ఏమవుతుంది ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది 1 వచ్చింది. మనకి 100 rupees నోట్స్ కావాలి. 100 rupees నోట్స్ ఎన్ని 2x అన్నాడు. 2x అంటే 2 into 100 అంటే ఏమవుతుంది 200 నోట్స్ ఉన్నాయి 100 rupees. సారీ x ఈక్వల్ టు 1000 కాబట్టి 2000 నోట్స్ వచ్చాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏమి 50 rupees నోట్స్ ఎన్ని 3x ఉన్నాయన్నమాట ఈక్వల్ టు 3 into 1000 ఏమవుతుంది 3000 నోట్స్ ఉన్నాయి 50 rupees. 10 rupees నోట్స్ ఎన్ని 5x ఈక్వల్ టు 5 into 1000 ఈక్వల్ టు 5000. ఓకేనా. దిస్ ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ ప్రాబ్లం. I have total 300 rupees. 300 rupees నా దగ్గర ఉన్నాయి. ఏ డినామినేషన్ రూపంలో ఉన్నాయంటే 1 rupee కాయిన్, 2 rupees కాయిన్స్, 5 rupees కాయిన్స్ అనమాట. ఇక్కడ ఏమన్నాడు ద నంబర్ ఆఫ్ 2 rupees కాయిన్స్ వచ్చేసి 3 times ద నంబర్ ఆఫ్ 5 rupees కాయిన్స్. 3 times ఎక్కువ ఉన్నాయి 5 rupees కాయిన్స్ కంటే 3 times ఎక్కువ ఉన్నాయి అనమాట. ద టోటల్ నంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని 160 అనమాట. ఓకేనా. టోటల్ నంబర్ ఆఫ్ కాయిన్స్ 160. ఫస్ట్ లెట్ number of 5 rupee coins equal to x అయినప్పుడు నెక్స్ట్ number of 2 rupee coins ఏమవుతాయి 3 times ఆఫ్ 2 coins ఈజ్ 3 times ద నంబర్ ఆఫ్ అంటే మీ 3x అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ టోటల్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ కాయిన్స్ ఈక్వల్ టు 160. ఇప్పుడు చూడండి 5 rupees కాయిన్స్ మనకు తెలుసు, 2 rupees కాయిన్స్ తెలుసు, ఆటోమేటిక్ 1 rupee కాయిన్స్ తెలుసా. ఓకే. నంబర్ ఆఫ్ 1 rupee కాయిన్స్ ఈక్వల్ టు టోటల్ కాయిన్స్ లోంచి ఈ రెండింటిని తీసేస్తే వస్తుందా రాదా మనకి ఈక్వల్ టు 160 minus 4x అనమాట. 160 minus 4x ఇవేవి 1 rupee కాయిన్స్ అనమాట. ఈ 160 minus 4x అనేది 1 rupee కాయిన్స్. టోటల్ అమౌంట్ ఎంత ఉంది టోటల్ అమౌంట్
total amount equal to 300. Total amount అంటే ఏమేమి 1 rupee coins plus 2 rupees coins plus 5 rupees coins. 1 rupee coins ఎన్ని ఉన్నాయి? 160 minus 4x into 1 plus 2 rupees coins ఎన్ని ఉన్నాయి? 3x అంటే ఏమి 3x into 2 plus 5 rupees coins x ఉన్నాయి x into ఓకేనా x into 5 equal to 300. 160 minus 4x plus 3 2s are 6x plus 5x equal to 300. ఓకేనా నెక్స్ట్ ఏమి 160 minus 6 plus 5 11 minus 4x plus 11x equal to 300. 11 నుంచి 4 పోతే 7 అన్నమాట. 160 minus plus 7x equal to 300. 7x equal to 300 minus 160. 7x equal to 140. X equal to 140 divided by 7. 7 1s are 7 2s are 0 0. 20 అన్నమాట. X అంటే ఏంటి? 5 rupees coins. 5 rupees coins ఎన్ని? 20. నెక్స్ట్ 2 rupees coins ఏమన్నాము? 2 coins. 2 coins ఎన్ని అన్నాము? 3x అన్నాం. అంటే ఏమి? 3 into 20 equal to 60. 2 rupees. 1 rupee coins ఈక్వల్ టు ఏమన్నాం? 160 మైనస్ 4x అంటే ఏమి? 160 మైనస్ 4 ఇంటూ 20 ఈక్వల్ టు 160 మైనస్ 80 ఏమవుతుంది? 80 కాయిన్స్ ఉన్నాయి. 5 రూపీస్ కాయిన్స్ వచ్చేసి 20 అయితే 5 రూపీస్ కాయిన్స్ వచ్చేసి 5 రూపీస్ కాయిన్స్ 20 ఉంటే 2 రూపీస్ కాయిన్స్ వచ్చేసి 60 అవుతాయి. ఇక్కడ 80 అవుతాయి. ఇది 1 రూపీ కాయిన్స్. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్. ద ఆర్గనైజర్ ఆఫ్ an essay competition decided that winner in the competition gets 100 rupees. Participant who does not win gets 25 rupees. అంటే మీ కాంపిటీషన్ ప్రైజ్ గెలిచిన వాళ్ళకు 100 రూపీస్, గెలవని వాళ్ళకు 25 రూపీస్ ఇస్తారు. టోటల్ ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూటెడ్ 3000 రూపీస్ టోటల్ డిస్ట్రిబ్యూట్ చేశారు. టోటల్ 3000 రూపీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు అన్నమాట. ఓకేనా. ఫైండ్ ద నంబర్ ఆఫ్ విన్నర్స్. ఎంతమంది విన్నర్స్ అన్నారు? ఇఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ 63. టోటల్ పార్టిసిపెంట్స్ ఎంత? 63 అన్నమాట. ఓకేనా. ఫస్ట్ లెట్ ద నంబర్ ఆఫ్ ఏమి ప్రైజ్ విన్నర్స్ ఎంతమంది ఫస్ట్ చూద్దాం. లెట్ కాంపిటీషన్ విన్నర్స్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. కాంపిటీషన్ విన్నర్స్ ఎక్స్ అనుకోండి. నెక్స్ట్ ఎవరు? డస్ నాట్ విన్ ద ప్రైజెస్ గెలవని వాళ్ళను ఏమంటాము? డస్ నాట్ విన్ ద ప్రైజెస్ ఈక్వల్ టు ఏమవుతుంది? టోటల్ 63 ఉన్నారు. ఎక్స్ మెంబర్స్ విన్నర్స్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? 63 మైనస్ ఎక్స్ అయితే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వస్తుంది రాదా? అదే అనమాట. నెక్స్ట్ టోటల్ ప్రైజ్ వాల్యూ. టోటల్ ప్రైజ్ అమౌంట్. టోటల్ ప్రైజ్ అమౌంట్ ఎంత?
3000 అంటే ఏమి x ఇంటూ 100 ప్లస్ అంటే మీ ఇది గెలిచిన వాళ్ళది ఇది ఓడిన వాళ్ళది ఏది 63 మైనస్ x వీళ్ళకి ఎంత 25 ఈక్వల్ టు 3000 100x ప్లస్ 63 ఇంటూ 25 మైనస్ 25x ఈక్వల్ టు 3000 చూడండి ఇక్కడ 63 ఇంటూ 25 3 is 75 25 6 150 plus 7 157 అన్నమాట 157 100 ఇక్కడ చూడండి 100x అనేది ఉంది ఇక్కడ మైనస్ 25x ఉంది ఏమవుతుంది ఆటోమేటిక్గా 75x అవుతుంది 75x ప్లస్ 1575 ఈక్వల్ టు 3000 75x ఈక్వల్ టు 3000 మైనస్ 1575 75x ఈక్వల్ టు 1425 x ఈక్వల్ టు 1425 డివైడెడ్ బై 75 ఓకేనా 75తో డివిజన్ అన్నమాట లేకపోతే క్యాన్సిలేషన్ చేయండి 5తో 5 1s are 5 5 5s are 25 5 2s are 10 5 8s are 40 5 5s are 25 again 15 1s are 15 135 are 59s are అంటే x ఈక్వల్ టు 19 ప్రైజెస్ విన్నర్స్ ఎంతమంది విన్నర్స్ ఈక్వల్ టు x అన్నాం x ఎంత 19 లూజర్స్ ఎంతమంది 63 మైనస్ x అంటే పార్టిసిపెంట్స్ అన్నమాట పార్టిసిపెంట్స్ అంటే విన్ కాని వాళ్ళు ఓకే 63 మైనస్ 19 ఏమవుతుంది 9లోంచి 13లోంచి 9 పోయిందంటే 44 మెంబర్స్ పార్టిసిపెంట్స్ అన్నమాట ఓకేనా ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే మెసేజ్ చేయండి ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ